న్యూస్ ఆంధ్ర. ఏప్రిల్ 22న రాష్ట్ర పరిశ్రమ అభివృద్ధి కీలక అడుగులు. డిఫెన్స్ దక్షిణ కాశ్మీర్లోని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కొత్త అధ్యాయం. ఆంధ్రప్రదేశ్ పహల్గామ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిఫెన్స్ బైసరామ్ అనే ప్రదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మనము సలహాదారులుగా డాక్టర్ మినీ స్విట్జర్లాండ్ గా సతీష్ రెడ్డి, తీసుకునే ప్రదేశంలో ఫార్మర్ 27 అడ్వైజర్ మంది రక్షా మంత్రి నియమితులయ్యారు. ఈ రోజు పర్యాటకులను లష్కరే తోయబా ఏపీఐఐసి పాకిస్తాన్ మంగళగిరి కార్యాలయంలో ప్రేరేపిత ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ ఉగ్రవాదులు సందర్భంగా జనసేన దారుణంగా పార్టీ చంపిన నూజివీడు నియోజకవర్గ వైనాన్ని సమన్వయకర్త బర్మా భారతీయ ఫణిబాబు జనతా అనేది పార్టీ పురుషులను తరఫున కలుసుకుని ఈ షాల్వాతో అమానుషిక సత్కరించి చర్యను పుష్పగుచ్చంతో ఖండిస్తున్నాము. అభినందనలు తెలియజేశారు. ఈ హబ్ 170 ద్వారా ఆర్టికల్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు నిర్మూలన అభివృద్ధి అయితేనేమి, చేయడంతో పాటు యువత మెరుగైన ట్రిపుల్ ఉద్యోగ తలాక్ అవకాశాలు లభించున్నాయి. డాక్టర్ సతీష్ నిర్మూలన రెడ్డి అయితేనేమి, నేతృత్వంలో అభివృద్ధి మరింత వేగం పొందుతుందని రీసెంట్ గా ఆశాజనకంగా భావిస్తున్నారు. వక్ఫ్ అమెండ్మెంట్, వక్ఫ్ సవరణ బిల్ అయితేనేమి, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం సోదరులు సోదరిమణులు ఎవరైతే కడుబీద వర్గాలు ఉన్నారో వాళ్ళకు హితం చేసే దిశగా చేసిన చట్టాలే తప్ప, చేసిన మార్పులే తప్ప దీంట్లో మతం అనే మాట ఎక్కడ రాలేదు, ఆ అంశం ఎక్కడ లేదు. కానీ రాజకీయ పార్టీలు, వేరే రాజకీయ పార్టీలు దీన్ని మతంగా చూపెడుతున్నాయి. ముమ్మాటికి అది అబద్ధం. రీసెంట్గా అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ విన్సీ పర్యటన నేపథ్యం, మన మోడీ గారు సౌదీ అరేబియా పర్యటన నేపథ్యం, కశ్మీర్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యం, ఇప్పటి వరకు 370 ఆర్టికల్ నిర్మూలన తర్వాత 2 కోట్ల పైగా పర్యాటకులు మన కశ్మీర్ పర్యటనకు వచ్చిన సందర్భం. ఇలా ఎన్నో విదేశీ పెట్టుబడులు పారిశ్రామికంగా ఎదుగుతున్న సందర్భంలో దీన్ని ఓర్వలేక తీవ్రవాద సంస్థలను ప్రేరేపించి లష్కరే తోయిబాతోని పాకిస్తాన్ ప్రేరేపిత దాడులు జరపడం అనేది అమానుషం. ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ప్రత్యేకమైన వర్గాని కోసమో, ఒక ప్రత్యేకమైన మతాని కోసమో పనిచేయకుండా భారతదేశ శ్రేయోభిలాషి లాగా భారతీయ ప్రజల అందరి కోసం పనిచేస్తే ఇలాంటి తీవ్రవాద దాడులను అడ్డుకునే సందర్భం వస్తుంది. మనమందరం మున్ముందు ఇలాంటి తీవ్రవాద చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ కాశ్మీర్ అభివృద్ధికి అందరం కట్టుబడి ఉంటూ కశ్మీర్ ప్రజల్లో ధైర్యం నింపే సందర్భం ఇది. కాశ్మీర్ పర్యటనకు వెళ్ళి 27 మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మీ డాక్టర్ వన్నాల వెంకటరమణ.